గారు, మానవ జిజ్ఞాసకు సరైన సమాధానం నాస్తికత్వంతోనే లభ్యమని ప్రముఖ నాస్తికులు గోరాగారు చెప్పిన మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా. మానవ జిజ్ఞాసకు సరైన సమాధానం నాస్తికత్వంతోనే. ఆది మానవుడు అప్పుడు ఇంత విజ్ఞానం లేదు, జ్ఞానం లేదు, ఏం లేదు. వాడికి ఏమిటి, ఈ పగలేంటి, ఈ రాత్రి ఏంటి, ఈ వరదలేంటి, ఈ తుఫాన్లేంటి, అసలు నేచర్ ఏమిటి, ఈ భూకంపాలేంటి, సూర్యుడు ఇటు అసలు ఏంటి అంతాను, ఏంటి మాయ అనుకున్నాడు. వాడుకున్న దాంట్లో ఆలోచించాడు. మనిషి అన్నాడు మేధస్సు ఉంది కదా, అప్పుడు ఇంకా డెవలప్ కావాలి ఆ బ్రెయిన్. చివరికి వాడికి కావాల్సిన ఆ జిజ్ఞాసకి సమాధానం చేసుకుంటే ఏదో ఒక పెద్ద మనకు మించిన శక్తి ఏదో ఉంది, ఏదో శక్తి మనకు మించే శక్తి ఉంది అనుకున్నాడు. దానికి దేవుడు అని పేరు పెట్టుకున్నాడు. అతీత శక్తి, అలౌకిక శక్తి ఈ లోకంలో లేదు, ఎక్కడి నుంచో ఎంత నడుపుతోంది అని అనుకున్నాడు. అది ఆ రకమైన భావం, దేవుడైన భావం మనుషుని యొక్క అజ్ఞానంలోంచి వచ్చింది. జ్ఞానం లేదు ఆ రోజు, కానీ ఆలోచిస్తూనే ఉన్నాడు మనిషి. యుగాలుగా ఆలోచిస్తున్నాడు, ఇదేమిటి, ఇదెందుకు, ఇది ఎలా అని. మా కొంతమంది అయితేనేమో సింపుల్గా ఆలోచనగానే దైవ సృష్టి కదా, దేవుడు సృష్టించాడు కదా అనేసి సమాధానపరిచేసుకున్నారు. కానీ మనిషికి ఎలా అవ్వలేదు. ఎందుకు పిల్లలు ఇది ఏమిటి, ఇది ఎలా అని అడుగుతారు చిన్నపిల్లలు. అంటే మనిషి అన్న వాళ్ళు చిన్నతనం నుంచి కూడా ఇదేమిటి అనేది ఆ జిజ్ఞాస, తెలుసుకోవాలనే జ్ఞానము, ధ్యాస మనిషిలోని, జంతువులో లేదు, దేంట్లో లేదు, కేవలం మనుషుల్లోనే ఉంది. మనిషి ఆ డెవలప్డ్ బ్రెయిన్ అనమాట. అంటే అది ఏమిటి జిజ్ఞాస. జిజ్ఞాస అంటే తెలియని తెలుసుకోవాలనేది, ఏదో చిన్నదాంతో ఇదే పోవడం కాదు. అంచేతే ఇది సరే దేవుడు అనుకున్నాడు. దేవుడే అయినట్లయితే ఇదంతా ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, దేవుడు ఇవన్నీ తేడాలు ఎందుకున్నాయి అది అవి వస్తున్నాయి, యుగాలుగా వస్తున్నాయి. దేవుడు సర్వశక్తివంతుడు, సర్వదయామయుడు, సర్వవ్యాప్తము అని సమాధానాలు చెప్పుకున్నారు. సిద్ధాంతాలు వచ్చి ఆస్తి సిద్ధాంతాలతో అలాగే ఉన్నాయి. మరి మామూలు మనిషి సర్వవ్యాప్తము అంటే ఆయన కంట్రోల్లో ప్రతి సర్వశక్తివంతుడు, సర్వవ్యాప్తము. ఒక విమానం వెళుతోంది, అందరూ మంచి మనుషులే కూర్చున్నారు, ఎవరు దుర్మార్గులు లేరు, టెర్రరిస్ట్ లేరు. ఆ విమానం యాక్సిడెంట్ అయిపోతుంది. మరి దేవుడు సర్వశక్తివంతుడు అయితే దాంట్లో అంతా మంచి వాళ్ళే ఉన్నట్లయితే ఎందుకు యాక్సిడెంట్ చేసాడు, అందరూ చంపేశాడు. ఒక రైలు ఉంది, అందరూ వెళ్తారు, రైలు యాక్సిడెంట్ ఎంతమందో చచ్చిపోయారు. సర్వశక్తి అయితే దాన్ని ఎందుకు ఆపలేదు ఆలోచిస్తున్నాడు. అరే సమాజంలో ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతో మంచి 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 వాళ్ళు చచ్చిపోతున్నారు, త్వరగా చచ్చిపోతున్నారు. ఎంతో మంచివాడు, ఎంతో దయమయుడైన మనిషి చనిపోతున్నాడు. ఏమిటి మరి దేవుడు ఉన్నవాడు ఇలాంటి మంచి వాళ్ళని బతుకు, దుర్మార్గులని, దుష్టుల్ని ఎందుకు బతికుంచుతున్నాడు ప్రశ్నించాడు. సర్వదయామయుడు అయినట్లయితే ఎందుకు ఇంత పేదరికం ఎందుకు ఉండాలి, ఎందుకు నీ అసమానతలు ఉండాలి ఆలోచించాడు. జిజ్ఞాస, మనుషుల జిజ్ఞాస. ఆ జిజ్ఞాసతోనే దేవుడు సర్వశక్తివంతుడు గారు, సర్వదయామయుడు గారు, సర్వవ్యాప్తము కాదు అని తెలిసి చివరికి దేవుడు అనేవాడు ఒట్టిదని తేల్చేసుకున్నాడు. కరెక్ట్. దేవుడు అనేది మనిషి అజ్ఞానంలో చూసిన భావం అని తేల్చేసుకున్నాడు. అజ్ఞానము అంచేత ఆ మనిషిలో జిజ్ఞాస ఉందే, ఆ జిజ్ఞాసకి సరైన సమాధానం నాస్తికత్వం ద్వారా. నాస్తికత్వం ఏంటి, మానవ కేంద్ర సిద్ధాంతము. వేరే అతిశక్తి లేదు, దేవుడు అన్నవాడు లేడు, అంతా మనిషే చేస్తాడు. మనిషి స్వతంత్రంగా ఆలోచించగలుగుతాడు, స్వతంత్రంగా చేస్తాడు. అందువల్లే ఆ స్వతంత్ర ఆలోచన బట్టే అతనికి ఆ శక్తులన్నీ సమకూర్చుకున్నాడు స్వతంత్రంగా. అంటే అదే దేవుడు కూర్చున్నాడుకో మనం ఈరోజు ఇంత హాయిగా ఉండేవాళ్ళం కాదు.
ఈ వ్యాధులన్నీ చేయించారు, వ్యాక్సిన్స్ వచ్చాయి. ఒక అనుకుని మసూచికం వస్తే జనాలందరూ చచ్చిపోయారు. కానీ ఎప్పుడు ఎడ్వర్డ్ జెన్నర్ మసూచిక టీకా కనిపెట్టాడో వ్యాధులు పోయాయి. అది అంతా దేవుడు చేస్తున్నాడు అని కూర్చుంటే అయ్యేదా? లేదు. అంటే మనిషి జిజ్ఞాస ఇవన్నీ ఎలా ఉన్నాయి? జిజ్ఞాసలోంచి సమాధానం. అది నాస్తిక చైతన్యం. నాస్తిక చైతన్యంతోనే అది మాస్తిక జిజ్ఞాసకుంటే సమాధానం మనిషి ఆలోచిస్తాడు. అతిశక్తి లేదు, దేవుడు లేదు, ఏమైనా మనమే చేయాలి, మనమే తెలుసుకోవాలి, మనమే చేయాలని మనిషికి స్వేచ్ఛగా ఆలోచించేటువంటి పరిస్థితి నాస్తికత్వం. అంటే ఆస్తికత్వం పెద్దానికి ఆన్సరు దేవుడు, దైవ సృష్టి, కర్మ, దురదృష్టం, ఇట్లా. అలాగే ఈ విశ్వం ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అని అంటే దేవుడు ఆశను అడుగు. ఏమంటే ఈ నక్షత్రాలు ఏంటి, ఈ ప్రపంచం ఏంటి, ఇంత విశ్వం ఉందే, ఇంత విశ్వం ఏమంటే దైవ సృష్టి అంటారు. కాదు, చివరికి మనిషి తేల్చాడు విశ్వం అనేది ఎలా వచ్చిందంటే బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ అనే ఒక సైంటిస్టు ఈ విశ్వం ఆవిర్భావం ఎలా జరిగింది అనేది తను సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. విశ్వం అనేది కోటాను కోట దాదాపు 13.8 బిలియన్ 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఎంత క్యాలిక్యులేటెడ్ అయిపోయిన ఆ క్యాలిక్యులేషన్స్ అందరికీ లెక్కలు చూపించాడు. ఇప్పటికీ శాస్త్రజ్ఞులు ఆ లెక్కలను ఒప్పుకుంటున్నారు. 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ప్రారంభం. ఎలా ప్రారంభమైంది? అతను ఏం చెప్పంటే ఈ విశ్వం మొదట్లో ఒక బిందువు రూపంలో, ఒక బిందువు ఒక్క చుక్క రూపంలో ఉండేది. అది చాలా శక్తివంతమైన బిందువు. అది విడివిడిగా అయిపోయి అది ఎలా ఉంది? బిందువు చాలా చిన్నదిగా, చాలా వేడిగా, ఘనస్థితిలో ఉండేది ఆ బిందువు. అది ఉండి అలా మొదలైంది. ఆ తర్వాత ఆ బిందువు నుంచే విశ్వంతో వచ్చింది. ఆ విశ్వం వచ్చింది. దాన్ని విశ్వాన్ని ఎలాగా ఇన్ని దశలుగా వెళ్ళని విశ్వం దాదాపు ఒక 5 దశలుగా బిగ్ బ్యాంగ్ మీద చెప్పాడు. విశ్వం ఎలా వచ్చింది? ఆసురుడు దైవ సృష్టి, దేవుడు సృష్టించాడు, ఇదంతా దైవ సృష్టి అంటాడు ఆసురుడు. వెంటనే అదే నాసురుడైతే ఇదిగో ఎవిడెన్స్ చెప్తాను ఎవిడెన్స్ అంటే బిగ్ బ్యాంగ్ థియరీ. జిజ్ఞాసకు సమాధానం నాస్తికత్వంతోనే. ఆ నాస్తికత్వంతోనే అక్కడ బిగ్ బ్యాంగ్ థియరీలో ముందు ఒక బిందువు రూపంలో ఉండేది. ఆ బిందువు మొత్తం అయిన తర్వాత అది ఒక ఫస్ట్ స్టేజ్. సెకండ్ ఇక విస్తరణ అన్నమాట. అది పేరింది అంటారు. బిందువు పేలలేదు, అది స్వయంగా విస్తరించడం. మరి బిందువు స్వయంగా విస్తరించి అది నిదానంగా ప్రోటాన్లు, ఆ బిందువులోంచి ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు ఏర్పడ్డాయి బిందువులోంచి. ఇవన్నీ ప్రూవ్డ్, సైంటిఫిక్లీ ప్రూవ్డ్. విశ్వం దేవుడు సృష్టించాలని ప్రూఫ్ చూపించమను. ఊరి అండది ఊహాగానాలు. అవాస్తవిక విషయాల్ని నిజాలుగా ప్రచారం చేసేది ఆస్తికులు, వాస్తవికంగా చెప్పేది. అంచేత ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లుగా ఏర్పడ్డాయి. తర్వాత ఇవన్నీ కలిసి ఆటమ్స్గా ఏర్పడ్డాయి. మన సెల్ ఆటం అంటే ఆటంలో ఏమంటాయి? ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు ఉంటాయి. దాంట్లో ఆటమ్స్ ఏర్పడ్డాయి. ముందు ఏది? బిందువ. అది మూడో దశ. ఎన్ని బిలియన్స్ సంవత్సరం ఇయర్స్ తీసుకుంది. తర్వాత నక్షత్రాలు అది వచ్చిపోయి అలా విస్తరిస్తూ అనేకంగా విస్తరించాయి. ఈ ఆటమ్స్ అనేకంగా విస్తరించి అవి చివరికి కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత అవి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఇవన్నీ కలిసి నక్షత్రాలుగాను గ్యాలక్సీలుగా ఏర్పడ్డాయి. ముందు విరిగా ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒక్కోటి ముందు కలిసే లక్షల సంవత్సరాల తర్వాత గురుత్వాకర్షణ శక్తి బాటలో కలిగింది. దాంతో నక్షత్రాలు, గ్యాలక్సీలు వచ్చాయి.
దీన్ని ఇప్పుడు మిల్కీ వే అంటాం, పాలపుంత ఒకటి. ఆ పాలపుంతలో మనం కూడా ఉన్నాం, భూమి కూడా దాంట్లో ఉంది. ఇలాగ ఇప్పటికీ విస్తరిస్తూనే ఉంది, ఇప్పటికి విస్తరిస్తూనే ఉంది. ఏదైతే బిగ్ బ్యాంగ్ చెప్పాడో అదే పద్ధతిగా ఇవన్నీ కూడా బిందువులు, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ కలిసి అణువులుగా ఉండి ఎలా అవుతోంది, అవి మళ్ళీ ఇలా విడిపోయి ఘనీభవించి నక్షత్రాలుగా, గ్యాలక్సీలుగా తయారవుతాయని బిగ్ బ్యాంగ్ ఏం చెప్పాడో అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. దీన్ని హబుల్ అనే శాస్త్రజ్ఞుడు తన టెలిస్కోప్ ద్వారా చూపించాడు. హబుల్ టెలిస్కోప్ ఏదైతే బిగ్ బ్యాంగ్ థియరీలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అన్నీ కలిసి చివరికి అవి ఘనీభవించి, గురుత్వాకర్షణగా ఘనీభవించి అవి ఒక పదార్థం కింద మారి నక్షత్రాలుగా ఇవన్నీగా తయారవుతున్నాయని మొట్టమొదటి ఉందో దాన్ని హబుల్ టెలిస్కోప్ ద్వారా చూపించాడు హబుల్ సైంటిస్ట్. ఎప్పటికీ దానికి సాక్ష్యం ఉంది. అంటే దేవుడి దగ్గర సాక్ష్యం ఇచ్చలేదు, కానీ ఏదైతే బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగా చూపించడం జరిగిందో హబుల్ టెలిస్కోప్లో ఇప్పుడు మనం బిగ్ బ్యాంగ్ ఏది ప్రతిపాదించాడు సిద్ధాంతాన్ని అది సాక్షీభూతంగా మనం తెలుసుకోగలుగుతాం. అది సైన్స్, దట్ ఈజ్ ఎ థియరం. అంచేత ఆయన ఆధారంగానే గ్యాలక్సీలు ఇప్పుడు దానికి ఏంటి అది ఆధారాలు ఇప్పుడు గురికి హబుల్ టెలిస్కోప్ చూపించడం కాదు. గ్యాలక్సీల్ రెడ్ షిఫ్ట్ అంటారన్నమాట అది సైంటిఫిక్ దీంట్లోనూ. అది ఇప్పటికీ అవి మన దూరం అవుతున్నాయి. ఏ రకంగా అయితే ఒక ఆటమ్స్ ఏర్పడి ఆటమ్స్ ఇలా అని చెప్పాడో అవన్నీ అవి ఇప్పటికీ ఏది బిగ్ బ్యాంగ్ థియరీ ప్రతిపాదించి అవి ఏం చేశాడో అదేవిధంగా విశ్వంలో మనకి అలా విస్తరించి చివరిలో ఏదైతే బిగ్ బ్యాంగ్ చెప్పాడో కనబడుతోంది ఇప్పటికీ. దానికేంటే గ్యాలక్సీల్లో రెడ్ షిఫ్ట్ అనేది అవి మనకు దూరం అవుతున్నాయి. అలాగే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ప్రారంభం విశ్వం నుంచి వచ్చిన అవశేష కిరణాలు పడతాయి. విశ్వం ప్రారంభంలో ఉన్నటువంటి అవశేష కిరణాలు ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. ఎంత సైన్స్ చూసావా? ఇది నాస్తికత్వం అంటే. ఊరికే చెప్పడం కాదు, ఎవిడెన్స్ బేస్డ్, ఫ్యాక్ట్ బేస్డ్, వెరిఫైబుల్ ట్రూత్. అంచేత ఏంటి ప్రారంభ విశ్వం నుంచి వచ్చిన అవశేష కిరణాలు ఇప్పుడు మనకు అప్పుడు మిగిలిపోయిన కిరణాలు అవశేషాలు. డార్విన్ ఎలా అయితే ఇంతకుముందు ఈ జాతులు ఉండేవని ఏ రంగా చూపించాడో ఆ రంగా ఇప్పుడు విశ్వం ప్రారంభంలో ఉన్న కిరణాల్ని చూపించే ఇంకా మనకు కనబడుతున్నవి. దానికి ఆర్నో పెంజియాస్ మరియు రాబర్ట్ విల్సన్ ఈ రకంగా కనుగొన్నారు. వీటిని కనుక్కున్నారు ప్రారంభ విశ్వం నుంచి వచ్చిన అవశేష కిరణాల్ని ఈ సైంటిస్టులు నిరూపించారు. సైంటిస్టులు ఎవరు చేశారు? హైడ్రోజన్ హీలియం పరిమాణం సిద్ధాంతంగా సరిపోతుంది. హైడ్రోజను హీలియం పరిమాణం కూడా దీనికి సరిపోతుంది. అంటే బిగ్ బ్యాంగ్ అనేది ఏదో బాంబు పేరులో రాలా, ఒక బిందువులా ఉండి ఆ బిందువులోంచి ఇలా అయ్యాలి. అంటే సింపుల్గా మన ప్రేక్షకులకు అర్థం అవడం చెప్తాం. చాలా ఉంది బిగ్ బ్యాంగ్ థియరీ చదవండి, తెలుసుకోవాలి. అంతేగాని అంత దైవ సృష్టి దేవుడు చేశాడు విశ్వం దగ్గర ఒక్కసారి చెప్పిన ఆస్తికుడు దానికి ఇక మొత్తం ఎవిడెన్స్ ఫ్యాక్ట్ బేస్డ్గా మనం చెప్పలేదు. అంటే జిజ్ఞాస సరైన సమాధానం నాస్తికత్వం ద్వారా నేను ఘోరాగారం దానికి. అలాగే ఇంతే కాదు, ఈ ఇలాగే విశ్వం చిన్నగా ఓ బిందువుగా విస్తరించింది, నక్షత్రాలు పడ్డాయి, ఇంకా విస్తరిస్తూనే ఉంది. ఇక మనకి మన భూమి చెప్పుకోవాలి కదా. ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భూమి అనేది ఇది మనం ఉన్న భూమి 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సోలార్ సిస్టంలో ఏర్పడింది. అది 13 బిలియన్ సంవత్సరాల క్రితం. ఏది మొత్తం విశ్వం 13.8 బిలియన్ ఇయర్స్. మన భూమి 4.6 బిలియన్
సంవత్సరాల క్రితం అది సోలార్ సిస్టంలో మన భూమి ప్రారంభమైంది. దీనికి మొట్టమొదటి అది ఇక్కడ కూడా చాలా వేడి ఉండేది, వేడి జీవం లేని స్థితి మొట్టమొదటి భూమి ఇది చాలా వేడి మరుగుతుండగా నిప్పు మరుగుతుండ ఉండేది. అప్పుడేం జీవం లేదు. కానీ తర్వాత మాత్రం చిన్న చిన్న మాలిక్యూల్స్ ఏర్పడ్డాయి భూమి మీద, చిన్న వరకు మొత్తం అగ్నిగోళంలా ఉండేది. తర్వాత చిన్న మాలిక్యూల్స్ ఏర్పడి నీరు, మీథేన్, అమ్మోనియా ఇలాంటి వీటి కలయిక ద్వారా మాలిక్యూల్స్ కదా, దాంతో మాలిక్యూల్స్ తయారయ్యాయి. దేంతో అయ్యాయి? నీటితోనూ మీథేన్, అమ్మోనియా అది మాలిక్యూల్స్. ఇక రసాయనిక చర్యలు కదా, రసాయనిక పరిణామం. ముందు సరళ అణువులు, సింపుల్ ఆటమ్స్ వచ్చాయి. తర్వాత కాంప్లికేటెడ్ ఆటమ్స్ వచ్చాయి. అక్కడి నుంచి సంక్లిష్ట జీవ అణువులు తయారయ్యాయి. ముందు మామూలు అణువులు, రసాయనిక అణువులు వచ్చి అక్కడి నుంచి బయో ఆటమ్స్, వచ్చేసి మాలిక్యూల్స్ వచ్చాయి. మాలిక్యూల్స్ వచ్చాయి అంటే జీవం కలిగినటువంటి మాలిక్యూల్స్ వచ్చాయి. ముందు కేవలం కెమికల్ ఆటమ్స్, తర్వాత ప్రాణం ఉండేటువంటిది, జీవం ఉండేటివి అణువులు తయారయ్యాయి. చూడంటే నాసికత్వంలో జిజ్ఞాస ఎప్పుడైతే ఉందో, జిజ్ఞాసకి నాసికత్వం ఎప్పుడైతే సమాధానంగా ఏర్పడిందో అసలు రహస్యాలు బయటపడి, అసలు విషయం సైన్స్. ఇంకా సైన్స్ అలా పెరుగుతూనే ఉంది, ఎంతో కొంత వస్తుంది. అందుకే కావాలి జిజ్ఞాసకి సరైన సమాధానం నాస్తిక. అంచేత సళ్ళ నుంచి సంక్లిష్ట జీవనములు వచ్చాయి. దీన్ని ఏమంటారంటే బయోజెన్సిస్ అంటారు. బయోజెన్సిస్. అప్పుడు ఇంకా జీవం వస్తున్నట్లుందన్నమాట. పూర్తిగా జీవం తయారవలేదు. అంటే స్టెప్ ఇలాగ 4వ పరిణామం. ఇక 5వ పరిణామం ఏమిటి? జీవులు వచ్చే తర్వాత ఆ జీవులు ఏంటి? ఏకకణ జీవులు, ప్లాస్మోడియం, అలా ఏకకణ జీవులు. ఒకే కణంతో ప్రాణం పోసుకున్న జీవులు వచ్చాయి. ప్రాణాలకు సంబంధించిన జీవం తయారయ్యి ఆ జీవుల నుంచి ప్రాణం పోసుకున్న జీవులు, కదిలే జీవులు వచ్చాయి. పారాసైట్స్ చిన్న ఏకలు వచ్చాయి. అలా అయిపోయాక ఇక ఫోటోసింథసిస్ వచ్చింది. దాంతో ఆక్సిజన్ ఏర్పడింది. మనకు మొక్కలంతా చెట్లు కార్బన్ తీసుకుని ఆక్సిజన్ పెడతా ఉంటాం కదా, అదంతా ఫోటోసింథసిస్ అంటే దాని ద్వారా వచ్చింది. ఇక తర్వాత జీవ పరిణామం వచ్చింది. ఈ పరిణామ సిద్ధాంతము జీవం ఏర్పడింది. దీనికి డార్విన్ ఎవల్యూషన్ బై న్యాచురల్ సెలక్షన్ చార్లెస్ డార్విన్ సాధించాడు. ఇక డార్విన్ కంప్లీట్గా నిగ్గు తెలిసి పరిచాడు. ఎవడు కాదండి, ఏది కాదండి. ఏమిటి తర్వాత? జీవం ఉత్పత్తి అయ్యింది. ఒక ఏకకణ జీవి, ఒక అమీబా కావచ్చు, ఒక ప్లాస్మోడియం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏకకణ జీవి నుంచి ఈరోజు మనం మల్టీసెల్యులర్ ఆర్గనిజం, హైలీ డెవలప్డ్ ఆర్గనిజం అని ఉన్నాం. ఏకకణ జీవి నుంచి వచ్చాం. ఎవరు చెప్పేది అంత? నాస్తిక చైతన్యంతో వచ్చింది. ఆస్తిక చైతన్యం చెప్పిందా? దైవ సృష్టి. ఒకటే మాట, దైవ సృష్టి కాదు, కానే కదలగా. ఇంకా జీవ పరిణామక్రమం చూస్తే మొట్టమొదటి ఏమొచ్చాయి? చేపలాడు వచ్చాయి. తర్వాత ఉభయజీరాలు, భూమి మీద నీటిలో 2 కలిసి. తర్వాత సరీసృపాలు వచ్చాయి, సర్పాలు వచ్చాయి. తర్వాత సప్త జీవులు వచ్చాయి, కోతులు వచ్చాయి. చివరికి మనుషులు వచ్చారు. మనుషులు ఎంత పరిణామం 1 by 1 ఎలా జరుగుతుంది. డైనోసార్, ఈ మధ్యలో రకరకాలైన జంతువులు వచ్చాయి. దాంట్లో డైనోసార్లు అని పెద్ద వచ్చాయి కానీ తర్వాత అవి ఉండలేకపోయాయి, అవి అంతరించిపోయాయి. ఎందుకంటే పెద్ద జీవాలకు అడ్జస్ట్ కాలేపోయాయి. ఇక్కడ ఇక మనుషులు 3 లక్షల సంవత్సరాల క్రితం హోమోసాపియన్స్ అంటారు. ఆ మనుషులు మొట్టమొదటి మనుషుల్ని హోమోసాపియన్స్. ముందు తరాల వాళ్ళని హ్యూమన్స్ అనలా, హోమోసాపియన్స్ అంటే మనుషుల్లాగా ఉండేవాడు. అంటే 2 కాళ్ళతో నడిచారు కానీ కోతులు కొండ ముచ్చుల్లా కనబడతారు. మనం బొమ్మలు చూస్తాం కదా, హోమోసాపియన్స్. అంటే ఎంత సైన్స్, ఎంత నిగ్గు తేల్చి సత్యాలు చెప్పింది చూడండి.
వీళ్ళ ఆస్తిల దైవసృష్టి జిజ్ఞాసకి ఆస్తికత్వం కాదు, నాస్తికత్వమే సమాధానం ఇస్తుంది. అంచేత అక్కడి నుంచి హోమోసాపియన్స్ వచ్చేసి అక్కడ ప్రకృతి అభివృద్ధింది. ప్రకృతి ఇంకా అభివృద్ధి, భూభాగంలో అనేక మార్పులు వచ్చాయి, వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయి, అరణ్యాలు సముద్రాలు ఇవన్నీ బాగా ఏర్పడ్డాయి. ఇవన్నీ సహజ నియమాలు బట్టే జరిగాయి కానీ దైవ సృష్టి వల్ల కాదు. మనిషి దేనివల్ల ఏమైనా తెలుసుకోగలిగాడు? మనిషి జిజ్ఞాస వల్ల. ఎందుకు, ఏమిటి, ఎలా, ఏమిటి ఎలాగా. అంచేత దేవుడు లేడు, అంతా సహజంగా జరిగింది. నిదర్శనాలు వాటికి ఆధారంగా ఎవిడెన్స్గా ఉన్నాయి. అంచేత ప్రకృతి స్వయంగా అభివృద్ధి చెందింది, ఎవడు చేయాల, ఆటోమేటిక్గా ఇవల్యూషన్. డార్విన్ దాని కంప్లీట్గా ఏకగణ జీవుల నుంచి మనుషుల వరకు ఉన్నాను డార్విన్ ప్రూవ్ చేసి చూపించాడు. దాని తర్వాత ఈ సహజంగానే భౌతిక శాస్త్రం వచ్చింది, రసాయన శాస్త్రం వచ్చింది, జీవశాస్త్రం వచ్చింది, సహజ ప్రక్రియ పనివన్నీ వచ్చాయి. అంచేత దేవుడు అనేవాడు మనుషుని యొక్క అజ్ఞానం నుంచి వచ్చింది కానీ ఇంకేం కాదు. అంచేత నేను జిజ్ఞాస, మనుషుల జిజ్ఞాసకి సమాధానం ఇచ్చేది విత్ ఎవిడెన్స్ నాస్తికత్వం ఒకటే. అది ఘోరగా చెప్పింది. దానికోసం బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి చార్లెస్ మనకు డార్విన్ దాకా మీరు చెప్పలేదు. మనుషులు ఆలోచించండి, ఊరికి గుడ్డిగా నమ్మి ఆస్తికత్వం చెప్పేవన్నీ ఆస్తిక సిద్ధాంతాలన్నీ కూడా ఆధారం లేనివి, కేవలం విశ్వాసాల మీద, అబద్ధాల మీద, కల్పనల మీద ఆస్తిక సిద్ధాంతాలు ఉంటాయి. అబద్ధాలు, కల్పనల మీదే ఆస్తిక సిద్ధాంతం. ఇది సరైనది, నిజమైనది నాస్తికత్వం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.